హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జబర్దస్త్ బ్లాగ్స్ అనంతపూర్. ఓకే అండి, ఇక్కడ చూడండి అపార్ట్మెంట్ లో మీకు ఫ్లాట్ అయితే సేల్ ఉందన్నమాట. ఇంటీరియర్ మొత్తం అంతా ఎక్సలెంట్ గా అయితే ఉంది. చాలా బాగుందండి. అపార్ట్మెంట్ లో మీకు ఈ ఫ్లాట్ అయితే తక్కువ ప్రైస్ లో అయితే కల్పిస్తున్నారు. కమలానగర్ లో ఉంది. ఇంకా లేట్ చేయకుండా మీకు వీడియోలో అయితే మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఓకే, లెట్స్ వాచ్. మనం ప్రెసెంట్ కమలానగర్ లో ఉన్నాము. వస్త్ర ది డిజైనర్ హౌస్ పక్కనే అండి అప్పు రెసిడెన్సీ అనేసి ఉంటది. ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అయితే సేల్ కుంది. చూడండి, మంచి కమర్షియల్ ఏరియా అన్నమాట. ఇక్కడ మీకు ప్రతిదీ అవైలబుల్ ఉంటాయి. హాస్పిటల్స్ కానీ, కాలేజ్ గానీ, ఇంకా బస్ స్టాండ్ గానీ, రైల్వే స్టేషన్ గానీ అన్ని నియర్ లో ఉంటాయి అన్నమాట. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కూడా ప్రెసెంట్ ఓపెన్ అయితే చేశారు. ఇంకా తొందరలో మంచి షాపింగ్ మాల్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు. ఆల్రెడీ చాలా ఉన్నాయి షాపింగ్ మాల్స్. ఇంకా కమలానగర్ లో మంచి కమర్షియల్ ఏరియా. ఇది లేదనుకున్నా మీకు ప్రతిదీ అవైలబుల్ ఉంటాయి. డెకరేషన్ కి సంబంధించినవి కావచ్చు, ప్లాస్టిక్స్ కి సంబంధించినవి కావచ్చు, మొబైల్ యాక్సెసరీస్ కి సంబంధించినవి కావచ్చు. ఇది లేదనుకోకుండా మీకు ప్రతిదండి కమలానగర్ లో అయితే లభిస్తాయి. కాబట్టి మంచి ప్రైమ్ లొకేషన్. జాబ్ పర్పస్ వల్ల రీలొకేట్ అయితే అవుతున్నారు. అందుకోసమే సేల్ చేస్తున్నారండి. అంతే, అంతకు మించి ఏమీ లేదు. లోను అంతా వస్తది. ఒకసారి విజిట్ చేయండి. నచ్చితే తీసుకోండి, లేదంటే లేదు. ఒకసారి అయితే లోపలికి వెళ్దాము. ఇక్కడ మీకు లిఫ్ట్ కూడా ఉందన్నమాట ఈ అపార్ట్మెంట్ లో. మంది వచ్చేసి ఫస్ట్ ఫ్లోరే. ఒకవేళ లిఫ్ట్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఫస్ట్ ఫ్లోరే కాబట్టి పెద్ద ఇష్యూ ఏమనిపించదు. ఇక్కడ నుంచి ఇదండి ఫ్లాట్. చూడండి, గ్రిల్ కూడా ఉంది, సేఫ్టీగా ఉంటుంది. ఇక్కడ స్పేస్ కూడా ఉందండి మీకు. ఇది వచ్చేసి ప్లాంట్స్ అలా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎలివేషన్ కూడా మీరు చూడొచ్చు. ఓన్లీ ఈ ఫ్లాట్ కోటే వీళ్ళు చాలా ఇష్టంగా చేపించుకున్నారు. చాలా బాగుంది. ఇంకా ఇక్కడ మెష్ కూడా ఉంది. చూడండి, స్పేస్ కూడా బాగా కన్వీనియంట్గా ఉంది. ఓన్లీ ఈ ఫ్లాట్ కోటే ఇలా స్పేస్ కూడా ఇచ్చారు. మీరు ఏమైనా ప్లాంట్స్ అలా పెట్టుకోవచ్చు. చాలా బాగా కనిపిస్తుంది గ్రీనరీ. ఇది వచ్చేసి గ్రిల్ కూడా ఉందండి. గ్రిల్ కూడా ఉంది. అప్పు రెసిడెన్సీలో మీకు ఫ్లాట్ అయితే సేల్ ఉంది. ఇక్కడ స్టార్టింగ్ లో టేక్ డోర్ అనమాట. టేక్ తో చేయించిన డోర్ ఇది. ఈ విధంగా ఉంటుందండి. చూసారు కదా, ఇక్కడ గ్రిల్ కూడా ఉంది. మీకు మెష్ కూడా ఉంది. సేఫ్టీకి గ్రిల్ కూడా ఉంది అనమాట. ఇంకా ఇక్కడ చూడొచ్చు, ఇండివిజువల్ అనమాట ఫ్లాట్. ఇక్కడ మీకు స్పేస్ కూడా ఉంటుంది. వెంటిలేషన్ కి ఇబ్బంది లేకుండా ఉంది. ఇటు సైడ్ నుంచి చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఇంకా చుట్టూ చూడండి, ఈ విధంగా ఉంది. చాలా బాగుంటుంది. కమలానగర్ లో ఉందండి. వస్త్ర షాపింగ్ మాల్ పక్కనే ఉంటుంది అనమాట. చూడండి, మెష్ ఉంది. ఈ విధంగా ఉంటుంది. చాలా క్వాలిటీగా ఉన్నాయి. చూడండి, చాలా హైలైట్ గా ఉంది. ఇంటీరియర్ మొత్తం చేపించారనమాట. టీవీ యూనిట్ కూడా ఉంది. ఇక్కడ గ్రిల్ మొత్తం అంతా సేఫ్టీగా ఉందండి. మీకు టేక్ తో చేయించిన డోర్ అండి ఇది. టేక్ తో అయితే చేయించారు. మెయిన్ డోర్ ఇది. సేఫ్టీకి మీకు గ్రిల్ కూడా ఉంది. ప్లస్ మెష్ కూడా ఉందన్నమాట. ఈ విధంగా మీకు ఇక్కడ ఏమన్నా షోకి పెట్టుకోవడానికి ఇంటీరియర్ కూడా చేపించారు. గ్లాసెస్ కూడా ఉన్నాయి. ఇంకా టేబుల్ కూడా చేశారండి. ఇది వచ్చేసి ఫోల్డ్ కూడా మీరు చేసుకోవచ్చు. ఈ విధంగా స్టోరేజ్ కోసం అయితే ఎక్కువ చేపించారు. ఇంటీరియర్ చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు లివింగ్ ఏరియా అలా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ టీవీ యూనిట్ అండి. చూడండి, లివింగ్ ఏరియా. అక్కడ లివింగ్ ఏరియా ఆ విధంగా ఉంది. స్పేస్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. చాలా బాగా నచ్చుతుంది మీకు. ఒకసారి అయితే విజిట్ చేయండి. 1120 స్క్వేర్ ఫీట్స్ అయితే ఉందన్నమాట. ఈ ఫ్లాట్ వచ్చేసి 1100 ఉంది. బయట స్పేస్ ఉంది కదా, ఇక్కడ ఈ స్పేస్ అంతా మీకు 20 స్క్వేర్ ఫీట్స్ అయితే ఉంటుంది. ఈ స్పేస్ ఇదంతా 1100. చూడండి, ఎక్సలెంట్గా అయితే ఉంది. స్పేస్ అయితే హైనెట్ ఉందండి. ఇది వచ్చేసి టీవీ యూనిట్. మీకు వారంటీ కూడా లైఫ్ టైం అయితే ఎక్కువ రోజులు అయితే వస్తుంది. ఇంటీరియర్ కూడా ఎక్కువ లైఫ్ టైం అయితే వస్తుంది. ఇంటీరియర్ కూడా మంచి క్లాస్ గా అయితే ఉంది. చూడండి, ఎక్కువ లైఫ్ టైం వచ్చేదే వీళ్ళు సెట్ చేశారు. ఇక్కడ మీకు మెష్ కూడా ఉందండి. బ్యాక్ సైడ్ మీకు గ్రిల్ కూడా ఉంది. ఓకే, గ్రిల్ కూడా ఉంది. చాలా సేఫ్టీగా అయితే ఉంది ఫ్లాట్. ఒకసారి అయితే విజిట్ చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ మీరు డైనింగ్ ఏరియా అన్న ఏర్పాటైతే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి స్టడీ టేబుల్ కానీ డైనింగ్ కానీ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా ఫోల్డింగ్ అయితే మీరు చేసుకోవచ్చు. ఇక్కడ కూడా గ్లాసెస్ మీకు ఇంటీరియర్ అయితే చేపించడం జరిగింది. స్పేస్ అంతా చాలా బాగా నచ్చిందండి. స్టోరేజ్ కి యూజ్ చేసుకోవచ్చు. కాకరీ ఉన్న టైప్ లో మీరు చూడండి, ఎక్సలెంట్ గా అయితే ఉంది. ఇక్కడ కూడా మీకు మిర్రర్ అయితే ఉంది. ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అన్ని ఇవన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే చేపించారు. హౌస్ అయితే చాలా నీట్ గా ఉంది. ఇక్కడ మీకు 2 బెడ్రూమ్స్ అయితే ఉంటాయి. మధ్యలో మీరు చూస్తున్నారు కదా, అది వచ్చేసి కామన్ వాష్రూమ్ అనమాట.
ఇక్కడ వచ్చేసి కిచెన్, ఇక్కడ వచ్చేసి హాల్ అన్నమాట. ఇదంతా టీవీ యూనిట్, ఈ విధంగా స్పేస్ అయితే హైలైట్ ఉంది హాల్లో. ఇక టైల్స్ వచ్చేసరికి ఈ విధంగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇదండి పూజా రూము, చూడండి ఎంత ఎక్సలెంట్ ఉంది. ఇది వచ్చేసి కిచెన్. వావ్, చాలా బాగుంది కదా. ఇంటీరియర్, టైల్స్ కానీ స్పేస్ కానీ ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ చూడొచ్చు పూజా రూము, ఇంకా ఇక్కడ గ్లాస్ డోర్స్ కూడా ఉన్నాయి. ఇంటీరియర్ కూడా చేపించారు. ఒకసారి ఓపెన్ చేద్దాం. చూడండి, దేవుని ఫోటోలు పెట్టుకోవడానికి కూడా మనకు హైట్ లో అయితే పెట్టారండి. చాలా ఎక్సలెంట్గా ఉంది. టైల్స్ కూడా ఉన్నాయి, గోపురం టైప్ లో సెట్ చేశారు ఇంటీరియర్. ఇంకా పూజా సామాగ్రి పెట్టుకోవడానికి మీరు కింద అయితే సెట్ చేసుకోవచ్చు. క్లోజ్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ స్పేస్ చూడండి, ఇది వచ్చేసి కిచెన్. కిచెన్ లో స్పేస్ చూడండి ఎంత హైలైట్ గా ఉంది. ఇంటీరియర్ కూడా చాలా రీసెంట్ గా చేపించారు. ఇంటీరియర్ కూడా ఈ విధంగా ఉంది. ఇక్కడ కాక్రీ యూనిట్ అంత బాగా ఎక్సలెంట్ గా చేపించారు. ఓపెన్ డోర్స్ అయితే ఉన్నాయి, గ్లాస్ డోర్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇవి ఇంటీరియర్ అయితే మొత్తం ఫుల్ కవర్ చేశారు. ఇంకా చిమ్నీ కూడా ఇచ్చేస్తున్నారు. ఇంకా బ్యాక్ సైడ్ కూడా మీరు చూడొచ్చు, వెంటిలేషన్ కి ఇబ్బంది లేకుండా, ఘాట్ అలా రాకోకుండా వంటలు చేసేటప్పుడు చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి వాషింగ్ ఏరియా, అలా సెట్ చేసుకోవచ్చు. చూడండి, వాషింగ్ ఏరియా. ఇంకా బట్టలు ఆరేసుకోవడానికి కూడా సెట్ చేశారు. వెంటిలేషన్ కూడా ఎక్సలెంట్గా వస్తుంది. ఇక్కడ గ్రిల్ కూడా ఉంది, మెష్ కూడా ఉందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి గ్యాస్కి అయితే గ్యాస్ సిలిండర్ ఇక్కడ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు కనెక్షన్ కూడా సెట్ చేశారు. ఓకే, ఇంకా డోర్ కూడా ఉందండి ఇటు సైడ్. ఇంకా కిచెన్లో అయితే ఈ విధంగా ఉంది. అక్కడ హోల్ అయితే ఉంది కదా కనెక్షన్ ఇచ్చుకోవడానికి, ఇక్కడ కూడా సెట్ చేశారు అనమాట. కనెక్షన్ అయితే ఈ విధంగా తీసుకోవచ్చు సిలిండర్ టు గ్యాస్ స్టవ్ కి. ఈ విధంగా ఉంది. టైల్స్ కూడా హైలైట్ ఉన్నాయి. స్పేస్ బాగుందండి ఈ ఫ్లాట్ లో. పైగా ఇంటీరియర్ మీకు అంతా చేపించారు, చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి అయితే విజిట్ చేయండి. ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా అలా సెట్ చేసుకోవచ్చు. స్పేస్ కూడా మంచి కన్వీనియంట్గా ఉంది. వీడియోలో కంటే మీరు ఒకసారి వచ్చారంటే చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ కూడా చూడండి, చాలా ఎక్సలెంట్ గా చేపించారనమాట. ఇది కూడా టైల్స్. హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా ఇక్కడ సెట్ చేశారు. అంటే మిర్రర్ అలా సెట్ చేసుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, అటాచ్డ్ వాష్రూమ్ కాదు, ఇది కామన్ గా వస్తుంది. చూడండి, స్పేస్ అయితే హైలైట్ గా ఉంది. ఇక్కడ మీకు ఇంటీరియర్ కూడా సెట్ చేశారనమాట. స్పేస్ అంతా ఈ విధంగా ఉంది, ఎక్సలెంట్ గా అయితే ఉంది. టైల్స్ కూడా మీకు వుడెన్ కలర్ లో ఇచ్చారు. స్పేస్ హైలైట్ ఉంది. షవర్ కూడా ఉంది, ట్యాప్స్ కూడా ఉన్నాయి, డోర్ కూడా ఉందండి. కన్వీనియంట్ గా అయితే ఉంటది మీకు. ఒకసారి అయితే విజిట్ చేయండి. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది ఇందులో. చూడండి, ఇంటీరియర్ ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, కాట్ అయితే ఇది అంటే ఇది సెట్ చేశారనమాట. ఇది కూడా ఇచ్చేస్తున్నారండి. ఇంకా ప్లస్ ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంది. ఫర్నిచర్ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉంది. డ్రెస్సింగ్ టేబుల్ ఉంది, ప్లస్ కాట్ ఉంది. చూడండి, ఇంటీరియర్ కూడా చేపించారు. ఇది వచ్చేసి మీరు ఫోల్డింగ్ అనేది చేసుకోవచ్చు. స్టోరేజ్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. స్టోరేజ్ కూడా సెట్ చేసుకోవచ్చు ఇందులో. పిల్లోస్, బెడ్స్, ఇంకా ఆ విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కింగ్ సైజ్ కాట్ అనమాట, బాగా సరిపోతుంది. ఇంకా బీరువా పెట్టుకోవడానికి కూడా అక్కడ కొంచెం స్పేస్ అయితే ఉంది. ఇంటీరియర్ అంతా ఈ విధంగా ఉంది. స్లైడింగ్ డోర్స్ ఇవి చాలా మంచిగా చేయించారు. ఇవి చేయించుకోవాలంటే మీకు చాలా ఖర్చు అవుతుందండి. ఆల్రెడీ చేపించేశారు కాబట్టి మీకు ఇంకా పనేం లేదు. అక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, వెంటిలేషన్ అనమాట. ఈ బెడ్రూమ్ లో వెంటిలేషన్ కి ఎక్సలెంట్ గా అయితే ఉంది. మెష్ కూడా ఉంది, బ్యాక్ సైడ్ గ్రిల్ కూడా ఉంది. ఇంకా ఇక్కడ స్పేస్ కూడా ఉందండి, వెంటిలేషన్ బాగా వస్తుంది. ఈ విధంగా స్పేస్ ఉంది. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇందులో కూడా మీకు ఇంటీరియర్, వెస్టర్న్ టాయిలెట్. చూడండి, స్పేస్ కూడా హైలైట్ ఉంది. టైల్స్ కూడా మంచి కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ స్టోరేజ్ అండి పైన అంతా. ఇక్కడ ఇంటీరియర్ ఉంది, ప్లస్ ఇక్కడ ఇంకొకటి ఎక్స్ట్రా కూడా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇక్కడ సెట్ చేశారు. స్టోరేజ్ చూడండి ఇటు సైడ్, మీకు అర్థమవుతుంది. స్టోరేజ్ అంతా ఈ విధంగా ఉంది. ఓకే, చాలా స్పేస్ అయితే ఉందండి మీకు. వాష్రూమ్స్ లో కానీ బెడ్రూమ్స్ లో కానీ చాలా ఎక్సలెంట్ గా అయితే స్పేస్ అయితే ఇచ్చారు. తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి. ఇప్పుడు చూసినది మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. దీనికి సంబంధించిన డోర్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ చూడొచ్చు, మీకు టేబుల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది కూడా ఫోల్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంది. ఇంకా ఇక్కడ కూడా మీకు కాట్ అయితే ఇది కూడా అంతే అనమాట, సెట్ చేశారు. మరి రిమూవ్ చేసుకోవడానికి అంటే ఈ బెడ్రూమ్ లోనే అటు ఇటు జరుపుకోవచ్చు అనమాట, అంతే.
ఓకే, ఈ విధంగా అయితే ఉంది. ఇది కూడా మీకు స్టోరేజ్ కి అంతా యూజ్ అవుతుంది, పిల్లర్స్ పెట్టుకోవడానికి అంతా బాగుంటది. ఇక్కడ కూడా ఇంటీరియర్ చేయించారు, అక్కడ బీరువా అలా పెట్టుకోవచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ చూసారు కదా, గ్రిల్ అంతా ఉంది. ఇంటీరియర్ అయితే వన్ సైడ్ ఈ విధంగా సెట్ చేశారు. ఈ బెడ్రూమ్ లో కలర్ కాంబినేషన్ వేరే, చూడండి ఎంత బాగుంది, చాలా క్లాస్ ఉంది. ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అండి ఇవన్నీ. మీకు 53 lakhs లోనే ఫ్లాట్ ప్లస్ ఫర్నిచర్ తో సహా కలిపి సేల్ చేస్తున్నారు అనమాట. మరి ఇవన్నీ మీరు ఎక్స్ట్రా చేపించుకోవాల్సిన పనే లేకుండా, ఎక్కడే కానీ డ్యామేజ్ లేదు, ఏం లేదు. ఓకే, ఒకసారి అయితే విజిట్ చేయండి. ఇంటీరియర్ కూడా ఇవి వచ్చేసి ఓపెన్ డోర్స్, ఆ బెడ్రూమ్ లో స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారు. ఈ విధంగా అయితే ఉంది. స్పేస్ చూడండి, చాలా ఎక్సలెంట్ గా ఉంది. తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి. ఇంకా హాల్ అయితే ఎక్సలెంట్ గా ఉంది కదా, స్పేస్ కానీ ఇంకా ఇంటీరియర్ కానీ టీవీ యూనిట్ అంతా చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంది. ఒకసారి అయితే తప్పకుండా విజిట్ చేయండి. 1120 స్క్వేర్ ఫీట్ లో మొత్తం కట్టించారు అనమాట. ఫ్లాట్ అయితే 1120 స్క్వేర్ ఫీట్స్ అయితే ఉంది. లోను అంతా వస్తుంది. 6 years అయిందండి ఈ అపార్ట్మెంట్ కట్టించి. అప్పు రెసిడెన్సీ మనకు వస్త్రా నిలయం పక్కనే ఈ ఫ్లాట్ అయితే ఉంటుంది, అప్పు రెసిడెన్సీ అనేసి. 53 lakhs అయితే చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ చేస్తారండి, ఎక్కువ బార్గెన్ అయితే చేయరు. లోన్ అంతా వస్తుంది. ఒకసారి అయితే విజిట్ చేయండి. ఈ ఫ్లాట్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ అయితే ఉంది. అపార్ట్మెంట్ ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉందండి. ఫేసింగ్ కూడా మీకు మంచిగా అయితే ఉంది, బాగా ఈజీగా అయితే తీసుకుంటారు. ఫ్లాట్ కూడా చాలా బాగుంది. స్పాట్ రిజిస్ట్రేషన్ అండి. ఒకసారి అయితే విజిట్ చేయండి. స్పేస్ కూడా మంచి బాగుందన్నమాట. ప్రతి బెడ్రూమ్ కానీ ఇంకా హాల్ కానీ వాష్రూమ్స్లో కానీ ఎక్సలెంట్ స్పేస్ అయితే ఇచ్చారు. తప్పకుండా విజిట్ చేయండి. ఫర్నిచర్తో సహా సేల్ చేస్తున్నారు. ఇవన్నీ మీకు కలిసి వస్తాయండి. మరి ఎక్స్ట్రా చేయించుకోకుండా మీ దగ్గర కార్డ్స్ ఉన్నా లేకపోయినా మీకు చాలా యూజ్ అవుతాయి. ఓకే, చూడండి డబల్ కార్డ్ ఇది. ఈ విధంగా మీకు అన్ని కలిసి వస్తున్నాయి. వీళ్ళకి వచ్చి ఎమర్జెన్సీ అనమాట, అందుకే సేల్ చేస్తున్నారు. వెంటనే ఒకసారి అయితే విజిట్ చేయండి. అపార్ట్మెంట్ ఫేసింగ్ అయితే ఈస్ట్ ఫేస్, ఫ్లాట్ ఫేసింగ్ అయితే నార్త్ ఫేస్. ఓన్లీ 53 లక్షలకే హౌస్ అంతా మనకి ఫ్లాట్ అంతా ఇచ్చేస్తున్నారు. లోను అంతా వస్తుంది. ఒకసారి అయితే విజిట్ చేయండి. కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. డైరెక్ట్ ఓనరే. ఓకే, కమలానగర్లో ఉంది. వస్త్రా షాపింగ్ మాల్ పక్కనే అండి అప్పు రెసిడెన్స్ అని అయితే కనిపిస్తుంది. ఫస్ట్ ఫ్లోర్లోనే మీకు ఫ్లాట్ అయితే ఉంటుంది. తప్పకుండా విజిట్ చేయండి. లిఫ్ట్ అంతా ఉంది. ఫస్ట్ ఫ్లోర్లోనే కాబట్టి మీరు ఈజీగా అయితే ఫర్నిచర్ కూడా ఏదైనా తీసుకురావాలన్నా తీసుకురావచ్చు. లిఫ్ట్ కూడా ఉంది. ఈ విధంగా అయితే ఉంది. తప్పకుండా విజిట్ చేయండి. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.